మనం ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన బడ్జెట్ మనం చూస్తాం ఈరోజు. సో ఇదనమాట 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగిందనమాట నిన్న February 1 నిర్మలా సీతారామన్ గారు. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, గవర్నమెంట్ ఈస్ ప్రపోజ్డ్ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, దట్ ఈస్ ఫోకస్. సో ద బడ్జెట్ ఫోకస్ ఆన్ మెయిన్లీ ఆన్ వికసిత్ భారత్ బై 2047. మన ఇండియా డెవలప్డ్ కంట్రీ బై 2047కి మనం డెవలప్డ్ కంట్రీగా చేయాలని ఈ బడ్జెట్ దాని మీద ఫోకస్ ఉందన్నమాట. సో ద బడ్జెట్ కంటిన్యూస్ ద గవర్నమెంట్ ఎఫర్ట్స్ యాక్సలరేట్ గ్రోత్. మనకి ఇప్పుడు గ్రోత్ 8.2% గ్రోత్ రేట్ ఉందన్నమాట. ఇంకా యాక్సలరేట్ తీసుకురావడానికి అండ్ సెక్యూర్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్, అన్ని స్టేట్స్ మీద కలిసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్ చేయడానికి అండ్ ఇన్విగరేట్ ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్, ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్స్ కానీ అండ్ ప్రజల యొక్క సెంటిమెంట్స్ని పెంచే విధంగా కానీ ఎన్హాన్స్ స్పెండింగ్ పవర్ ఆఫ్ ఇండియా రైజింగ్ మిడిల్ క్లాస్. ఇండియా యొక్క రైజింగ్ మిడిల్ క్లాస్ యొక్క పర్చేసింగ్ పవర్ కానీ వాళ్ళ స్పెండింగ్ పవర్ కానీ సేవింగ్స్ కానీ రైజ్ చేయడానికి టుగెదర్ వి ఎంబార్క్ ద జర్నీ టు అన్లాక్ అవర్ నేషన్ ట్రెమెండస్ ద పొటెన్షియల్ ఫర్ ద గ్రేటర్ ప్రాస్పెరిటీ అండ్ గ్లోబల్ పొజిషనింగ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ తీసుకెళ్తామని చెప్పినారు. సో 21st century. Okay, let's focus on the main content. ఈ బడ్జెట్ సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి బ్యాలెన్స్డ్ గ్రోత్ ఆఫ్ ఆల్ రీజన్స్, దేశంలో అన్ని నలుమూలల అన్ని రాష్ట్రాలకి సమానంగా వాటా పనిచే విధంగా బడ్జెట్ మనకి తెలుగులో ఉంటుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని స్టార్ట్ చేశారనమాట. సో ఈ బడ్జెట్ యొక్క మెయిన్ ఫోకసెస్ పేదరికాన్ని నిలువరించడం, తర్వాత 100% గుడ్ క్వాలిటీ స్కూల్ ఎడ్యుకేషన్, సరైన 100% మంచి స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అండ్ యాక్సెస్ టు హై క్వాలిటీ అండ్ ఎఫర్డబుల్ అండ్ కాంప్రహెన్సివ్ హెల్త్ కేర్, మంచి వైద్య సేవలు అందించాలని, తర్వాత 100% స్కిల్ లేబర్, నైపుణ్యం కలిగిన లేబర్ని అందించాలని, ఒక మంచి ఎంప్లాయ్మెంట్ అందించాలని బడ్జెట్ మీద మెయిన్ ఫోకస్. 70% ఆఫ్ ద ఉమెన్ ఇన్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్, 70% మంది మహిళలు ఎంప్లాయ్మెంట్లో ఉండాలని. ద ఫార్మర్స్ మేకింగ్ అవర్ కంట్రీ ద ఫుడ్ బాస్కెట్ ఆఫ్ ద వరల్డ్, అంటే మన దేశం అనేది ప్రపంచానికి ఒక ఫుడ్ బాస్కెట్గా ఉండాలనేది చెప్తున్నారన్నమాట బడ్జెట్లో. దిస్ బడ్జెట్ ప్రపోజ్డ్ ద డెవలప్మెంట్ మెజర్స్ ద స్పార్టన్ రోడ్ ఫోకసింగ్ ఆన్ ద గరీబ్, అంటే పేదలు, యువత, రైతులు, అదేవిధంగా మహిళలు. అగ్రికల్చర్ గ్రోత్ అండ్ ప్రొడక్టివిటీ, మన దేశం 54% పాపులేషన్ అనేది వర్క్ ఫోర్స్ అనేది అగ్రికల్చర్ మీద ఉంది కాబట్టి మన అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ ఇంకా పెంచాలి. సో మనకి ప్రస్తుతం అయితే 121 million tons of the rice we are producing India, and 1 or 2 million tons of wheat India is producing, and 321 million tons of in horticulture, and we are self-sustainable in the production of rice and wheat and this horticulture, and India is producing surplus of products to other countries. Again, we need to boost that, we should give most boost, and building rural prosperity and resilience, and taking everyone together on the inclusive growth path. Okay, boosting manufacture for the future, make in India, which started in 2015. ఇంకా బూస్ట్ ఇవ్వాలి. We should able to produce our own products. And coming to the MSME, మైక్రో స్మాల్ మీడియం కుటీర పరిశ్రమలకి మనకి ఎక్కువ ఊతం ఇవ్వాలని దీని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎనేబులింగ్ ఎంప్లాయ్మెంట్ లీడ్ డెవలప్మెంట్, అంటే వీ షుడ్ ఏబుల్ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్. ఒక ఫ్యాక్టరీ పెడితే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విధంగా అడుగులు వేసే ఉద్దేశంగా జరుగుతుంది. ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్, ప్రజల మీద మనం ఖర్చు పెట్టాలి. అండ్ ఎకానమీ అండ్ ఇన్నోవేషన్ మీద చూడాలి. అండ్ సెక్యూరింగ్ ఎనర్జీ సప్లైస్, ఈ ఇయర్లో కూడా మనకి 28% ఈవీ వెహికల్స్ మీద ట్యాక్సెస్ ఎక్సెప్షన్ ఇవ్వడం జరిగింది. అండ్ ప్రమోటింగ్, దీనివల్ల ఏమవుతుందంటే మనకి ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన వచ్చింది. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన ఏం చెప్తుంది, ప్రతి ఇంటి మీద సోలార్ రూట్ టాప్స్ ఉండటం వల్ల వీఆర్ ఏబుల్ టు జనరేట్ అవర్ రినవబుల్ ఎనర్జీ. So whenever the country able to generate the renewable energy, we are using the EV vehicles, the country is self-sustainable in the renewable process. So there is no point of importing petrol, diesel from other countries. So 1 or 2 billion money అనేది we can save and we can produce. And promoting exports, మన ఏదైతే వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో అది తగ్గించేసి మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఉండాలి, అదనమాట. నర్చరింగ్ ఇన్నోవేషన్, కొత్త ఆవిష్కరణని మనం ప్రోత్సహించాలన్నమాట. ఫర్ ద జర్నీ ఆఫ్ డెవలప్మెంట్ అవర్ 4 పవర్ఫుల్ ఇంజన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ అగ్రికల్చర్, వ్యవసాయం మీద మనం కాన్సన్ట్రేట్ పెట్టాలి, కుటీర పరిశ్రమల మీద ఫోకస్ పెట్టాలి. అండ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ పెట్టాలి. తర్వాత ఎక్స్పోర్ట్స్, ఓకే, ద ఫ్యూల్ అవర్ రిఫార్మ్స్, ద గైడింగ్ స్పిరిట్ ఇంక్లూసివిటీ అండ్
అండ్ ద డెస్టినేషన్ ఇస్ వికసిత్ భారత్. 2047 కల్లా మన దేశం అనేది అభివృద్ధి చెందిన దేశంగా మనం తయారు చేసుకోవాలన్నమాట. సో మొత్తం మన బడ్జెట్ ప్రజెంట్ బడ్జెట్ అయితే 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టింది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి స్లైట్ ఇంక్రీజ్ ఉందన్నమాట. లాస్ట్ ఇయర్ పెట్టినప్పుడు ఏంటంటే అది మనకి ఇంటర్మ్ బడ్జెట్, అంటే గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ 4 monthsకి టెంపరీ పీరియడ్గా మనకి బడ్జెట్ పెట్టడం జరిగింది. ఇది మాత్రం హోల్ ఫైనాన్షియల్ ఇయర్ ఈ బడ్జెట్ నడుస్తుంది అనమాట, ఈ ఫైనాన్షియల్ ఇయర్కి. ఎందుకంటే గవర్నమెంట్ ఎలక్షన్ అయినాక కొంచెం డిస్టర్బెన్స్ అవ్వకుండా ఆ బడ్జెట్, ఇది ఫుల్ టర్మ్ బడ్జెట్ అనమాట. లెట్స్ సీ దిస్. సో ద బడ్జెట్ aims to initiate the transformative reforms across the 6 domains. So one is a taxation, one is a power sector, and one is a urban development, one is mining and financial sector and regulatory reforms. Let us see manaki Pradhan Mantri Dhan Dhanya Krishi Yojana developing agri districts anamata, motivated by the success of the aspirational district program. So మనకి ఫస్ట్ 100 districts ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకుని ఇక్కడ ఏం చేస్తారనమాట, ఎన్హాన్స్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ పెంచుతారనమాట. అండ్ అడాప్ట్ క్రాప్ డైవర్సిఫికేషన్ మెథడ్స్ అండ్ సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేయడం అనమాట. పోస్ట్ హార్వెస్ట్ స్టోరేజ్, అంటే ఒక ప్రొడక్షన్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇండియా వాట్ ద ఫేసింగ్ ఈ స్టోరేజ్ ప్రాబ్లమ్స్. సో గవర్నమెంట్ అనేది ఎప్పుడైతే కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటేట్ చేసిందో మనకి వీ కెన్ ఏబుల్ టు స్టోర్ ద అవుట్పుట్, రైట్. అండ్ బ్లాక్ లెవెల్, పంచాయతీ లెవెల్, బ్లాక్ లెవెల్లో పెట్టడం. తర్వాత ఇంప్రూవ్ ఇరిగేషన్ ఫెసిలిటీస్. వెన్ ఎవర్ ద కంట్రీ ఏబుల్ టు ప్రొడ్యూస్ గుడ్ ఇరిగేషన్ ఫెసిలిటీ, ద ఫార్మర్ కెన్ డూ ద బెటర్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, రైట్. సో టు ఫెసిలిటేట్ అవైలబిలిటీ ఆఫ్ లాంగ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ క్రెడిట్, వాళ్ళకి సరైన క్రెడిట్ ఇచ్చే విధంగా చూసుకోవాలన్నమాట. ది ప్రోగ్రామ్ ఈస్ లైక్లీ టు హెల్ప్ ద 1.7 crore ఫార్మర్. ఎస్, ఈ బడ్జెట్లో 1.7 కోట్ల ఫార్మర్స్కి హెల్ప్ ఉండే విధంగా చూసుకున్నారనమాట. బిల్డింగ్ రూరల్ ప్రాస్పెరిటీ అండ్ రెసిలియన్స్, and we should able to produce our own products, right. How we can able to produce rural prosperity and resilience. The program which will focus on the rural women, young farmers and rural youth and marginalized farmers and landless families. Okay, so global and domestic practices, let's see. And మనకి ఈ బడ్జెట్లో మోస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చినారంటే మకానా బోర్డింగ్ బీహార్కి ఎక్కువ. బీహార్కి గ్రీన్ ఫీల్డ్ పోర్ట్స్ కానీ ఎయిర్పోర్ట్స్ కానీ మకానా బోర్డ్, లాస్ట్ టైం మనకి టర్మరిక్ బోర్డు తెలంగాణకి ఎలా వచ్చిందో ఈసారి మకానా బోర్డు బీహార్కి ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనివర్సిటీ కూడా బీహార్కి వచ్చింది. సో నేషనల్ మిషన్ ఆన్ హై ఈల్డ్ సీడ్స్, మనకి గ్రీన్ రెవల్యూషన్ 1971 తర్వాత ఏదైతే మనం వీఆర్ సెల్ఫ్ సస్టైనబుల్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద ఫుడ్ గ్రెయిన్స్, ఇప్పుడు కూడా మనకి ఇంకా ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి, ఇంకా ఎక్స్పోర్ట్ చేయాలి మన హైల్డ్ వెరైటీ, ఇంకా ప్రొడక్షన్ పెంచాలి, పెస్ట్ రెసిస్టెంట్, క్లైమేట్ రెసిలెన్స్. ఓకే, సో ఇంకా న్యూ వెరైటీ ఆఫ్ సీడ్స్ తీసుకురావాలని ఇంకా చూసుకున్నారు. ఇంకా ఫిషరీస్ సెక్టర్స్ ఫోకసింగ్ ఆన్ బ్లూ ఎకానమీ అండ్ కాటన్ ప్రొడక్టివిటీ కూడా. తర్వాత యూరియా ప్లాంట్ ఇన్ అస్సాంలో యూరియా ప్లాంట్ అనమాట. తర్వాత ఎంఎస్ఎంఈస్కి ఊతం ఇచ్చే విధంగా ఒక గ్రోత్ ఇంజిన్లా తీసుకుంటున్నారు. అండ్ let's see more what is important. And we see measures for the toy sector industries kuda, tarvata food processing Purvodaya, and measuring the mission in the future make in India. We should able to produce our own products, manufacturing as we can say the EV batteries, motors, controllers, electrolyzers. We should able to produce our own products, right. Investing in people, Anganwadi's Poshan Abhiyan, so 20 lakh adolescent goals in the aspiration district and northeast and the cost of norms. Okay, again the thing is very good thing is government of India adult tinkering labs, మనకి 50,000 అంటే రాబోయే 5 ఏళ్లలో 50,000 అడల్ట్ టింకరింగ్ ల్యాబ్స్. ఈ అడల్ట్ టింకరింగ్ ల్యాబ్స్ అనేవి ప్రతి గవర్నమెంట్ స్కూల్స్, జెడ్పీహెచ్ స్కూల్లో చూడొచ్చు. ఈ అడల్ట్ టింకరింగ్ ల్యాబ్స్ వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్లో క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది, ఇన్నోవేషన్ దోరపడుతుంది అనమాట. ఫాస్టర్ ఇస్ స్పెసిఫిక్ టెంపర్ అమాంగ్ ది యంగ్ మైండ్స్, scientific connectivity to the government secondary and the PHCs. Okay, so broadband connectivity anamata ikkada secondary schools, PHCs, public health centers lo. Again skilling centers, we should able to skill India. India is lacking the skill employees and skill youth, but we should able to build. Okay, as in July 2024 budget, we should able to initiate the national centers for excellence for the skilling, right. The expansion of IT sector expansion ki, అండ్ సెంటర్ ఆఫ్ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఎక్స్పెండ్ అవుతుందో మన కంట్రీకి 500 crores బడ్జెట్ అలొకేషన్ చేశారనమాట ఆర్టిఫిషియల్ ఎక్స్పాన్షన్. మెడికల్ ఎడ్యుకేషన్ రాబోయే 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్స్న
మనకి మెడికల్ హాస్పిటల్స్న బిల్డింగ్స్న పొందితే ఇప్పుడు వాట్ ఆర్ ద స్టూడెంట్స్ హు ఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్ ఇన్ ద నీట్ 20 lakh స్టూడెంట్స్ ఆర్ రైటింగ్ ద ఎగ్జామ్ బట్ ఓన్లీ 1 lakh సీట్స్ ఉండటం వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. వీ షుడ్ ఏబుల్ టు బిల్డ్ మోర్ మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, దెన్ వీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో డే కేర్ సెంటర్స్ అనమాట. డే కేర్ సెంటర్స్ చాలా ఇంపార్టెంట్. సో 200 డే కేర్ సెంటర్స్ విచ్ ఎస్టాబ్లిష్ ఇన్ 2025-26 అది టార్గెట్ పెట్టుకుందాం గవర్నమెంట్. పిఎం స్వాన్ ఇది. వాట్ ఈస్ దిస్ పిఎం స్వాన్? ఇది రోడ్డు పక్కన పెట్టుకుంటారు కదా స్ట్రీట్ వెండర్స్, 65 లక్షల మందికి ఒక కార్డ్ ఇస్తారనమాట. యూపీఐతో లింక్ అయిన కార్డ్ ఇచ్చి అది 30,000 లిమిట్ ఉంటుంది అనమాట. ఆ కార్డ్ దే కెన్ డూ ద బిజినెస్ కెపాసిటీ బిల్డింగ్. అది కార్డు వాళ్ళు మళ్ళీ మనీ కట్టేస్తే ఇంకా ఆ యొక్క లిమిట్ పెరుగుతుంది అనమాట. సో వాట్స్ ఆఫ్ ద పిఎం స్వాన్ ఇది is one of the good initiative. And the social security welfare measures of the platform workers and investing in economy. We have the public-private partnership in infrastructure. మన honorable CM చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే PPP మోడల్లో we are able to develop the pipeline of the project with implemented PPP model, Indian Infrastructure Project Development Fund, and to prepare PPP model sites. సో అలా అసెట్ మోనిటైజేషన్, జల్ జీవన్ మిషన్ అనేది స్టార్ట్ చేసిన సిన్స్ 2019 నుంచి ఉంది. ఇంకా దాన్ని 2028 వరకు ఎక్స్టెండ్ చేయాలని గవర్నమెంట్ డెసిషన్ తీసుకుంది అనమాట. తర్వాత జల్ భగీరథ అండ్ అర్బన్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ, తర్వాత అర్బన్ ఫండ్ ఛాలెంజెస్ కానీ, 1 lakh crore ఇంప్లిమెంట్ ప్రపోజల్స్ అండ్ గ్రోత్ హబ్స్. సో పవర్ సెక్టర్ రిఫార్మ్స్. సో 0.5% ఆఫ్ ద జిఎస్డిపి. పవర్ సెక్టర్స్ మనకి తెలిసిందే, అది స్టేట్స్ సంబంధించింది. సో 0.5% విల్ బి అలాటెడ్ టు ద స్టేట్స్. అగైన్ న్యూక్లియర్ మిషన్ వీఆర్ ఫోకసింగ్ అండ్ షిప్ డెవలప్మెంట్. దీనికి కూడా ఎక్కువ ట్యాక్స్ ఎక్సెప్షన్ ఇచ్చారనమాట, ఇంకా మనకి షిప్ డెవలప్ చేసుకోవాలని. తర్వాత మారిటైమ్ డెవలప్మెంట్, బ్లూ ఎకానమీకి ఎక్కువ ఇచ్చారు. తర్వాత ఉడాన్, ఉద్దేశ్ కా ఆన్వన్. సో 1.5 crore మిడిల్ క్లాస్ టు మీట్ దేర్ ఆస్పిరేషన్స్ టు స్పీడర్ ట్రావెల్. సో కనెక్టెడ్ స్కీమ్ హ్యాస్ కనెక్టెడ్ 88 ఎయిర్పోర్ట్స్, ఆపరేషన్ 619 రూట్స్ అనమాట. ప్రజలకి తక్కువ రేట్లో ఈ యొక్క ఎయిర్పోర్ట్ అందే విధంగా, హెయిర్ సర్వీసెస్ అందే విధంగా ఇది ఒక స్కీమ్ అనమాట. వన్ ఆఫ్ ద గుడ్ ఇనిషియేటివ్ స్కీమ్ విత్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత మనకి చెప్పినట్టు గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ బీహార్లో ఎస్టాబ్లిష్ జరుగుతుందన్నమాట. తర్వాత మైనింగ్ సెక్టర్ రిఫార్మ్స్ కానీ, ఇలా పిఎం గతిశక్తి యోజన మోస్ట్లీ ఫోకస్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద కంట్రీ, మైనింగ్ లైక్ దిస్. సో ప్రొవైడింగ్ ముద్రా లోన్స్. Yes, this is one of the main medical tourism. That is one of the thing, right? Medical tourism and health in India. సో మనకి వేరే వేరే దేశాల నుంచి ఇండియాకి వస్తున్నారు అనమాట. ఎందుకు? ఇక్కడ బెస్ట్ మెడికల్ ఫెసిలిటీస్ దొరుకుతుంది, బెస్ట్ హెల్త్ దొరుకుతుంది, అదేవిధంగా లో కాస్ట్ ఆఫ్ హెల్త్. సో వెన్ యూ ఏబుల్ టు ఫోకస్ ఆన్ ద మెడికల్ టూరిజం, సో ఇండియా యొక్క హెల్త్ సెక్టర్ చాలా బెనిఫిట్ అవుతుంది. సో why the people are coming from USA, different countries? Because the medical expenses in India is very cheap, right? So that we need to improve that. We should increase one of the good opportunity the government should able to focus. తర్వాత ఎక్స్పోర్ట్ ప్రమోషన్ మిషన్ కానీ, భారత్ ట్రేడ్ నెట్ కానీ, టు ఫోకస్ ఆన్ మోర్ ఆన్ ఎక్స్పోర్ట్స్. ఇంకా లాస్ట్ we will focus on the tax reforms, tax slabs. Let's see this motorcycles. Yeah. సో మనకి ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ ట్యాక్స్ ప్రపోజల్స్ అనమాట. సో విల్ సీ. సో మనకి 0 to 4 lakhs ఉంటే నిల్, 4 to 8 lakhs ఉంటే 5%, 8 to 12 lakhs ఉంటే 10% అని ట్యాక్స్ ఇచ్చారు. కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా 12 lakhs కన్నా ఇన్కమ్ ఉంటే, తక్కువ ఉంటే మనకి 0, వీ షుడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్. ఇది లాస్ట్ 7 lakhs నుంచి 12 lakhs ఇంక్రీజ్ చేయడం జరిగిందనమాట. సో స్లాబ్స్ అనేవి ఉంటాయి, దానికి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ద గవర్నమెంట్ ఇండియా ఈసారి 12 lakhs బిలో, ఇక్కడ పట్టించుకోవాల్సిన అవసరం లేదు, 12 lakhs బిలో, బికాస్ అది స్లాబ్స్ అనేవి ఉండాలి మినిమం. కానీ 12 lakhs బిలో మనకి ఇన్కమ్ ఉంటే మనకి వీ షుడ్ నాట్ పే ఎనీ ట్యాక్స్ ఎక్సెప్షన్ అనమాట. టు ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ ఫర్ ద సీనియర్ సిటిజన్స్ ఫ్రమ్ 50 to ఇది సీనియర్ సిటిజన్స్కి అనమాట, 50 to 1 lakh, యాన్యువల్ లిమిట్ ఆఫ్ 2.42 TDS అనమాట. అంటే ఇప్పుడు ఇది రెంట్ అంటే సపోజ్ ఇప్పుడు మనకి హౌస్ ఉంది, హౌస్ మనకి ఇన్కమ్ వస్తుంది ఒక 2-3 హౌసెస్ నుంచి ఒక 2.4 lakh బిలో వస్తే TDS అనేది మన గవర్నమెంట్ కట్టాలి. అదేవిధంగా ఇక్కడ 6 lakhs కన్నా ఇప్పుడు ఇంక్రీజ్ చేసింది, 6 lakhs కన్నా తక్కువ వస్తే ఇది పెంచారు, 2.4 to 6 lakhs అని పెంచితే గవర్నమెంట్ కట్టకర్లేదు. లేకపోతే 6 lakhs అని అబోవ్ వస్తే TDS కట్టాలి గవర్నమెంట్కి. ఇంత ఒక 10% ఎలా ఉంటుంది అంతే. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థింగ్
ఇన్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రిఫార్మ్స్. అండ్ అసలు మనకి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇండియాకి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది? ఇన్కమ్ ట్యాక్స్ 22% వస్తుంది, యూనియన్ ఎక్సైజ్ డ్యూటీస్ 5% వస్తుంది, జిఎస్టీ 18% వస్తుంది, తర్వాత కార్పొరేట్ ట్యాక్స్ 17% వస్తుంది, ఓకే, కస్టమ్స్ డ్యూటీ వేస్తుంది కదా, దాన్ని 4% వస్తుంది, బారోయింగ్ అండ్ అదర్ లైబిలిటీస్ 24%, నాన్ ట్యాక్స్ రిసిప్ట్స్ 9%, అండ్ 1% నాన్ డెట్ క్యాపిటల్ రిసిప్ట్స్, 4% కస్టమ్స్. ఓకే, రైట్. ఎక్కడికి వెళ్తుంది, మనం ఎక్కడికి వస్తుందంటే రెవెన్యూ, ఇది ఎక్కడ పోతుందంటే ఎక్స్పెండిచర్. ఎక్కడ పోతుందంటే సెంట్రల్ రెస్పాన్సిబిలిటీస్, ఓకే, దానికి 8% వెళ్తుంది అనమాట. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ 8% వెళ్తుంది. ఇంకా స్టేట్స్కి సెంట్రల్ షేర్ చేస్తుంది కదా, దాంట్లో 22% వెళ్తుంది అనమాట. డిఫెన్స్ మీద మనం 4 లక్షల పైచిలుక కోట్లనే మనం ఖర్చు పెడుతున్నాం కాబట్టి 8% పోతుంది. మేజర్ సబ్సిడీస్ దానికి 6%, ఓకే, సెంట్రల్ సెక్టర్ స్కీమ్ దానికి 16%, తర్వాత ఇంట్రెస్ట్ పేమెంట్స్ 20%, పెన్షన్స్ 4%, అదర్ ఎక్స్పెండిచర్ 8%. లైక్ దిస్ వీఆర్ స్పెండింగ్. ఓకే, వెయిట్. తర్వాత మనకి రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ క్యాపిటల్ రిసిప్ట్స్ అనమాట. తర్వాత ఎక్స్పెండిచర్ చూసుకుంటే ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. సో మనకి డెఫిషిట్, లో టు బడ్జెట్ కదా, రైట్. ఫిజికల్ డెఫిషిట్, రెవెన్యూ డెఫిషిట్, ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిషిట్, ప్రైమరీ డెఫిషిట్. సో మనకి చెప్తున్నాం కదా, డిఫెన్స్ మీద 4,91,732 కోట్లు ఖర్చు పెడుతున్నాం అనమాట. వీఆర్ థర్డ్ లార్జెస్ట్ కంట్రీ విచ్ ఇస్ స్పెండింగ్ ఆన్ దిస్, రైట్. అగైన్ కమింగ్ టు ద రూరల్ డెవలప్మెంట్, దిస్ మీన్ హోమ్ అఫేర్స్, లా అండ్ ఆర్డర్ ఇంత ఖర్చు పెడుతున్నాం. అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, హెల్త్, ఈవెన్ మన హెల్త్ చూసుకుంటే 2.5% ఆఫ్ జీడిపి కూడా మనం ఖర్చు పెట్టలేదు. వేరే కంట్రీ లైక్ అమెరికా 16.5% జీడిపి is spending on health. So we are lagging in it. We should improve the health services, education services, and IT, telecom, energy, commerce in the ఖర్చు పెడుతున్నాం అనమాట. So thank you for watching this video.